వాడి తల్లికి నేనేదైతే గతంలో భిక్షగా వేశానో అంతకు మించి అంగుడు స్థలమివ్వను, ₹10 సొమ్ము దక్కనివ్వను. సొమ్ము ఇవ్వకపోవచ్చు, హక్కులు ఇవ్వకపోవచ్చు గాని నీ మనవడిగా ప్రపంచానికి పరిచయం అయ్యాక వాడి మంచి చెడుకి నువ్వే బాధ్యత అవుతావుగా. పిఠాపురం మంగమ్మ గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు. 10 మందిలో పరిచయం జరుగుతుంది గాని అంత గుర్తుండేలా జరగదు. అంత బాధ్యత మోయాల్సిన అవసరమూ రాదు. అదంతా ఒక ఎక్స్గ్రేషియా ప్రకటనలా జరిగిపోతుంది. అత్తయ్య గారు, ఆపుకోలేని దుఃఖంతోనూ ఆలోచన లేని తరంతోనూ కోపంతో కఠినంగానూ బాధతో పౌరుషంగానూ గతంలో మీ మీద మాట జారున్నా, మీ మాట కాదన్నా, మీరు చెప్పిన పని చేసుండకపోయినా నన్ను క్షమించండి అత్తయ్య, నన్ను క్షమించండి. లేవే ముందులే. ఏమైంది? ఎందుకు ఇప్పుడు ఈ మాటలన్నీ? భయం అత్తయ్య, భరించలేని దుఃఖం, నా స్థానం సగం అవుతుందేమోనన్న కలవరం. నీ బతుక్కి నేను గ్యారంటీ అన్నాను కదే, ఇంకెందుకు భయం? మీరలా అన్నప్పుడు నమ్మకం లేదన్నాను. మరిప్పుడు మావయ్య గారు నేనింతకాలం గడిపిన బ్రతుకుని చట్టం సమ్మతించదని, హక్కుల్లేని సహజీవనం లాంటిదే అంటున్నారు. అది ఇంకా భయపెడుతుంది. నా భయం అంతా నా స్థానం గురించి కాదు, నా కొడుకు జీవితం గురించి అత్తయ్య. పిచ్చిదానా, సహజీవనానికి చట్టబద్ధతుంది. కాదు లేదు అని నిరూపించేంత దూరం వాడు నాతో పోరాడలేరు. నీకు నీ కొడుకు జీవితానికి ఏ భయమూ అవసరం లేదు. సాకేత్ ఎవరే? నీ కొడుకు. వాడు నీకు కొడుకే గాని వాడు నా ప్రాణం. వాడికి అన్యాయం ఎలా జరగనిస్తానే? నువ్వు ధైర్యంగా ఉండు. అయినా వాళ్ళ హక్కులు, అధికారాలు, ఆస్తులు ఎప్పుడో న్యాయబద్ధంగా వాళ్ళ మొహాన కొట్టాను. ఇంకా వాళ్ళు చేసేది చేయగలిగేది ఏమీ లేదు. పిఠాపురం మంగమ్మ ముందు పిచ్చి వేషాలు కుదరవని నీకు తెలుసుగా. వెళ్ళవే, వెళ్ళి ఏడుస్తూ ఎదుర్రా. ఆ దరిద్రం వదిలిపోవాలని, మొక్కుబడిగా ఈ పరిచయం ముగిసిపోవాలని ఏడుస్తూరా, కన్నీళ్లతో ఎదుర్రా. అవునే, వాళ్లకు అనుకూలంగా ఏ శుభం జరగకూడదు. అందుకే నీ కన్నీళ్లతో ఎదుర్రా అంటున్నా. వెళ్ళావు. అలాగే వస్తానత్తయ్య. ఇలా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి నా జీవితంలో ఎప్పుడూ రాకూడదు. వాళ్ళని తిరిగి ఇంటి వైపు తొంగి చూడకుండా చేసిరండి అత్తయ్య. ఇట్రావే. అందరి ముందు వాళ్ళ సంబంధం గురించి చెప్పడమే కాదు, బంధాలు, బంధుత్వాలు తెగదెంపులు చేసుకుని వస్తాను. నమస్కారం. పదండి, కూర్చోండి. పదండి, కూర్చోండి. వెళ్ళి కూర్చోండి. నమస్కారం అండి. పదండి, కూర్చోండి. కూర్చోండి.
అలా వెళ్ళి కూర్చుందామా? నమస్తే తాతయ్య ఎర్రకిట్టు గారు. బాగున్నావా? నమస్కారం. నమస్కారం బాబు. రండి కూర్చోండి. రండి. పదండి. పదండి కూర్చోండి. నమస్కారం అండి. నమస్కారం. అరే రే నువ్వెక్కడికి రా, ఉండు, నీకు పని చెబుతాను. ఏంటి తాతయ్య గారు? నమస్తే అండి. నమస్కారం అండి. సీత, మేము చూసుకుంటాంలే తాతయ్య. మీరు చాలా తెలివైన పిల్లలమ్మా. పదండి కూర్చోండి, కూర్చోండి. మీరు మేము అని కాదు, అందరి సమక్షంలో పద్ధతిగా జరగాలి. నా కొడుకు మీ మనవడని పబ్లిక్ గా తెలియాలి, పబ్లిక్ గా తెలియాలి. అందరికీ నమస్కారం. పిఠాపురం వారి విందుకు విచ్చేసిన అతిథులకు స్వాగతం, సుస్వాగతం. ముఖ్యులు వచ్చేలోపు మిమ్మల్ని అలరించడానికి ఈ వింత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మీతో సీతగా రేడియో శ్రోతలందరికీ పరిచయం ఉన్న సీత మా తోటి సహకళాకారిణి. ఆమె వివాహానికి కానుకగా అపర సరస్వతి మా గురువు శ్రీమతి శారదా గారి పట్ల కృతజ్ఞతతో మేమీ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాం. తమసోమ జ్యోతిర్గమయ, జ్యోతి చీకట్లను తొలగించి వెలుగు నింపుతుంది. అందుకే సీతా రఘురాముల జీవితంలో ఆనంద జ్యోతులు వెలగాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. చూడు, నేను మనసు మార్చుకుని నీతో నిశ్చితార్థానికి ఒప్పుకుంటున్నానని అనుకోకు. నేను ఏ స్వార్థం లేనివాణ్ణి అని నిరూపించుకోవాలి. ఏ ఆశలు కోరికలు లేని అభిమానం నాదని మీకు తెలియాలి. అసలు నేనంటూ మీ జీవితంలోకి ఎందుకు రావాల్సి వచ్చిందో మీకు తెలియాలి. అంటే మీ వెంటే మీ షరతులకి అంగీకరించి అడుగులు వేస్తాను. మంత్రాలు మన మధ్య ముడి వేయించకముందే నా మనసులో వాటి ప్రకారం నడుచుకోవాలని ఫిక్స్ అయ్యాను. ధర్మం తప్పను, మీ చేయి విడవను, మీ గౌరవం కాపాడేవాడిగానే జీవితకాలం గడిపేస్తాను. భర్త అనే పదానికి పూర్తి అర్థంగా నిలుస్తాను. गान चतुराय गान प्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि
ब्रजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि కూర్చోండి. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే. కూర్చోండి. కూర్చో. ఏమండి, ఎంత సంబరం జరుగుతోంది. స్వర్ణవాళ్ళు కూడా ఉండుంటే ఎంత నిండుగా ఉండేదో కదా. తృప్తి పడ్డం నేర్చుకో సావిత్రి. అసంతృప్తి ఈ ఆనందాన్ని కూడా మిగల్చదు. శారద, గెలిచాననుకోకు, ఏదో సాధించాననుకోకు. మీరెక్కడున్నా సాధిస్తా, ఇంతకింత అనుభవించేలా చేస్తా. నన్ను నలుగురిలో పలచన చేసిన నిన్ను 10 జన్మలేడ్చేలా చేస్తా. శారద, గెలిచాననుకోకు, ఏదో సాధించాననుకోకు. మీరెక్కడున్నా సాధిస్తా, ఇంతకింత అనుభవించేలా చేస్తా. నన్ను నలుగురిలో పలచన చేసిన నిన్ను 10 జన్మలేడ్చేలా చేస్తా. కలువ చందమామ, చిలకా గోరింకల, సరసాల పల్లె పదాలకి గజ్జల సవ్వడి తోడైతే ఎలా ఉంటుందో సరిగమల సరాగాలతో సాగే ప్రదర్శన ఇప్పుడు తిలకించండి. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు పిల్ల. మరి నిద్ర పట్టక చూస్తేనే మాటికి సంపకే పిల్లో మరదలు పిల్లో నీ మాటలింక నమ్మనే పిల్లో మరదలు పిల్లో. రాను రాను నాను రాను కుదరదయ్యో, కాదు కాదు ఈలు కాదు ఒగ్గివయ్యో, వద్దు వద్దు మీద మీద పడకురయ్యో, సిగ్గు సిగ్గు సిన్నకోక నాగకయ్యో. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో, తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది. పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో, పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే. రాను రానంటూనే సిన్నదో
చిన్నదో చిన్నదే ఏం పండు తీసుకొచ్చిందిరా బాయ్ ఎప్పలి పండు నారింజ పండు బత్తాయి పండు బొప్పాయి పండు అనస పండు పనస పండు నిమ్మ పండు దానిమ్మ పండు మామిడి పండు అరటి పండు రాను రానంటూనే చిన్నదో చిన్నదో రాములోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే ఏం పండు తీసుకొచ్చిందిరా బాయ్ ఎప్పలి పండు నారింజ పండు బత్తాయి పండు బొప్పాయి పండు అనస పండు పనస పండు నిమ్మ పండు దానిమ్మ పండు మామిడి పండు అరటి పండు 1 2 ఇదిగో పాట గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం గాదా గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం గాదా గాజువాక పిల్ల మెంగాజులోళ్ళం గాదా నీ చెయ్యి సాపలేదా నీ చెయ్యి సాపలేదా గాజు తొడగలేదా గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము గాజువాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము సబ్బవరం పిల్ల మే సబ్బులోళ్ళం గాదా సబ్బవరం పిల్ల మే సబ్బులోళ్ళం గాదా సబ్బవరం పిల్ల మే సబ్బులోళ్ళం గాదా నీ వీపు చూపలేదా నీ వీపు చూపలేదా మా సబ్బు రుద్దలేదా సబ్బవరమే పిల్ల మాది సబ్బులోళ్ళమే పిల్ల మేము సబ్బవరమే పిల్ల మాది సబ్బులోళ్ళమే పిల్ల మేము చిలక రంగు పలక మారుతున్నది పిల్ల కులుకు చూసి గుబులు తీర్చమన్నది పాప మిస్ పాప గుట్టినదే కొంట చేప పెట్టే నా కుచ్చుల టోపా ఇదిగో ఈ ఎంకీ నాయుడు బాబు పాటలు ఎప్పుడో మా ఇంటి దగ్గరే చూసాం. ఇంటి దగ్గర ఎప్పుడక్క? ఎప్పుడంటావంటే వెర్రిమొహం. ఆ అబ్బాయి పద్యాలు తకదిమి తాళాలు డాన్సులు ఈ రఘురాము సీత ఇంటి చుట్టూ తిరిగినప్పుడే చూశాను. నిజంగా ఈ రఘురాం సీత కోసమే తిరిగాడంటావా? అందుకేగా మొదటిసారిగా అనుకున్న పెళ్లి పెటాకులైపోయింది. వీళ్ళేంటి రన్నింగ్ కామెంటరీ మొదలెట్టారు? మంగమ్మ సాగి తెలియదు పూనేరా. చూడండి వాళ్ళెలా మాట్లాడుకుంటున్నారో. లోకులు కాకులు అనుకొని అవి నిజం కానప్పుడు మనం ఎందుకు కులుక్కుపడాలి? అర్థమయ్యి అవనట్టు అలా చెప్పి చెప్పనట్టు విషయం దాటేసి మమ అనిపించాలి, వాళ్ళని వదిలించుకోవాలి. ఇదిగో అసలు ఈ పెళ్లి ముడిపడుతుందనుకోలేదు. ఏ దేవుడు కరుణించాడో 3 ముళ్ళు పడ్డాయి. ఊరుకోక్క, సావిత్రక్క వింటుంది. వింటే వింది. నేనేమన్నా లేని మాట అన్నానా? ఆవిడ గారికి ఏమన్నా తెలియని బాగోతమా? ఇదిగో వాడెన్ని విధవేషాలేశాడు. హరిదాస్ వేషంలో వస్తే నేను గుర్తుపట్టాను, కానీ ఆవిడ గారు అసలు గుర్తుపట్టనట్టే నటించింది. అంటే ఏం తెలియదనుకుంటున్నావా? ఆవిడ గారికి అన్నీ తెలిసి నాటకం ఇదిగో పైకే పత్తిత్తులా మన మీద విరుచుకుపడుతుంది.